వైద్య పరీక్షలు ముగిశాయి. కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. లైవ్ చూద్దాం. ఇంక ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కస్టడీకి తీసుకుని విచారించేందుకు విజయవాడ ఏఎస్సీ ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టు అనుమతించింది. వంశీని విచారించేందుకు పోలీసులు ప్రశ్నలను సిద్ధం చేసుకున్నారు. పోలీసులు విచారిస్తున్న సమయంలో రోజుకు 4 సార్లు వంశీ తరపున న్యాయవాదులను కలిసేందుకు న్యాయాధికారి అనుమతిచ్చారు. విజయవాడ లిమిట్స్ లోనే వంశీని విచారించాలని పోలీసుల న్యాయస్థానం ఆదేశించింది. సత్యవర్ధన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా వంశీని విచారించనున్నారు. మనం చూడొచ్చు. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కస్టడీకి తీసుకుని విచారించేందుకు విజయవాడ ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టు అనుమతించింది. వల్లంనేని వంశీని విచారించేందుకు పోలీసులు ప్రశ్నలను సిద్ధం చేసుకున్నారు. పోలీసులు విచారిస్తున్న సమయంలో రోజుకు 4 సార్లు వంశీ తరపున న్యాయవాదులకు కలిసేందుకు న్యాయాధికారి అనుమతిచ్చారు. విజయవాడ లిమిట్స్ లోనే వంశీని విచారించాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. సత్యవర్ధన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా వంశీని విచారించనున్నారు. ఇక ఇవాల్టి నుంచి వంశీ విచారణ కొనసాగుతుంది. కస్టడీలో పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. విజయ చంద్రిక ఈరోజు వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లంనేని వంశీని పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి దాదాపు 4 రోజుల పాటు కోర్టులో వాదనలు కూడా జరిగాయి. ఈ సత్యవర్ధన్ కిడ్నాప్ బెదిరించిన వ్యవహారాలకు సంబంధించి 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరిన నేపథ్యంలో ఆ వాదనలు పూర్తిన తర్వాత ఎస్సీ ఎస్టీ కోర్టు న్యాయాధికారి 3 రోజుల పాటు ఇవాళ రేపు ఎల్లుండి ఈ 3 రోజులు కూడా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా వంశీని విచారణ చేసుకోవచ్చు. అదేవిధంగా అతని తరపున న్యాయవాది కూడా 3 నుంచి 4 సార్లు వంశీతో మాట్లాడే అవకాశం కూడా కల్పించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో క్రితం జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీని తొలుత ఈరోజుతో ఈ కేసులో రిమాండ్ కూడా ముగిసిన నేపథ్యంలో వర్చువల్గా వంశీతో పాటు మరో ఏ7 ఏ8గా ఉన్న వారిని కూడా ప్రొడ్యూస్ చేశారు. వర్చువల్ విధానంలో న్యాయమూర్తి ఎస్సీ ఎస్టీ కోర్టు న్యాయాధికారి వర్చువల్ విధానంలోనే విచారణ చేసి రిమాండ్ మార్చి 11వ తేదీ వరకు కూడా పొడిగించారు. ఆ తర్వాత అంటే 10 గంటలకి వంశీని కస్టడీలో తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినప్పుడు కూడా ఈరోజు వర్చువల్ విధానంలో హాజరుపరచాల్సిన నేపథ్యంలో 11 గంటల తర్వాత
వంశీని ఆ జిల్లా జైలధికారి పోలీసులకి కస్టడీలోకి అప్పగించారు. అక్కడ నుంచి కూడా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల నిమిత్తం పంపించారు. ప్రస్తుతం వైద్య పరీక్షలు కూడా పూర్తిగా ముగిశాయి. అక్కడ నుంచి బయలుదేరి మరికొద్దిసేపట్లో వంశీ విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ తీసుకురానున్నారు. పోలీస్ స్టేషన్లో మొదటి అంతస్తులో స్టేషన్లో రెగ్యులర్ కార్యకలాపాలు నడుస్తుంటే పైన 2వ అంతస్తులో ఉంచి అతను అన్ని విధాలు విచారించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా సత్యవర్ధన కేసుకు సంబంధించి ఇప్పుడెప్పుడు ఏ విధంగా అతన్ని ప్రలోభ పెట్టారు, భయపెట్టారు, బెదిరించారు, కిడ్నాప్ వంటి అంశాలకు సంబంధించి ఇప్పటికే పోలీసులు కొన్ని సాక్ష్యాలు కూడా సేకరించారు. అయితే ఇందులో మరికొంతమంది పేర్లు వినిపిస్తున్నప్పుడు కూడా వారికి సంబంధించిన ఆధారాలు సేకరించలేదు. ఈ నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారం వల్లభనేని వంశీ ఆదేశాలతో ఆయన డైరెక్షన్లో నడిచిందని ఇప్పటికే పోలీసులు కూడా నిర్ధారించిన నేపథ్యంలో వంశీని మరో ఇద్దరిని A7A8గా ఉన్న శ్రీపతిని అదేవిధంగా శివరామకృష్ణ ప్రసాద్ వీరు ముగ్గురు కూడా వివిధ కోణాల్లో విడివిడిగా విచారించేందుకు కూడా పైన గదులు కూడా ఏర్పాటు చేసినట్టు చెప్తా ఉన్నారు. వారిని ఏ సందర్భంలో వంశీ అసలు ఏం చెప్తే వీరు ఏ విధంగా ముందుకు వెళ్ళారు, లేదా వీరే సొంతంగా ముందుకు వెళ్ళారా, అలాగే సత్యవర్ధన్ కావచ్చు సత్యవర్ధన్ కుటుంబ సభ్యులతో ఏ అంశాలు మాట్లాడారు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఏమైనా చర్చలు వారితో ప్రలోభ పెట్టారనే అంశాలపై కూడా కొన్ని క్వశ్చనరీ కూడా రెడీ చేసినట్టు కూడా చెప్తున్నారు. ఇవన్నీ కూడా ముగ్గురిని కలిపి ఒకసారి అదేవిధంగా విడివిడిగా కూడా విచారణ చేసి తద్వారా మరింత సమాచారాన్ని రాబట్టే విధంగా పోలీసులు సన్నద్ధమయ్యారు. విజయవాడ సెంట్రల్ ఏసీపీ దామోదర్ అలాగే ఈ కేసు ఇప్పటికే పడమట పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన నేపథ్యంలో ఆ పడమట సిఐ కూడా వీరిద్దరి నేతృత్వంలో మొత్తం ఈ కస్టడీలో ఉన్నప్పుడు ఈ మొత్తం ప్రశ్న కూడా ఉంటుంది. అదేవిధంగా ఈ 3 రోజుల కస్టడీ ముగిసిన తర్వాత మళ్ళీ వంశీ నుంచి ఎటువంటి సమాచారం వస్తే దానికి సంబంధించి ఫర్దర్గా మరికొన్ని అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఒక వంశీ విచారణలో సానుకూలంగా స్పందించకుండా లేకపోతే ప్రశ్నలకు జవాబు చెప్పని పరిస్థితుల్లో మరో పిటిషన్ కూడా దాఖలు చేసేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేశారు. దాన్ని బట్టి ఇప్పుడు ఈ 3 రోజుల కస్టడీ బట్టి కూడా ఆ పోలీసులు దర్యాప్తు ఏ విధంగా ముందుకు వెళ్ళాలని అంశాలపై కూడా ఒక అవగాహనకు వచ్చే అవకాశం ఉంది. దాన్ని బట్టి కూడా ముందుకు వెళ్ళే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఇక ఈ కేసుకు సంబంధించి సత్యవర్ధన్కి సంబంధించి సత్యవర్ధన్ ఇక్కడ కోర్టులో ఏదైతే తన గతంలో ఇచ్చిన ఫిర్యాదుకి పూర్తి వ్యతిరేకంగా చెప్పాడో ఆ తర్వాత వెంటనే హైదరాబాద్లో వంశీని కలిసినట్టు కూడా స్పష్టంగా ఆధారాలు సేకరించిన నేపథ్యంలో వంశీ ఆదేశంతోనే అతను కోర్టులో హాజరయ్యి వారు చెప్పమన్నట్టుగా చెప్పిన నేపథ్యంలో ఆ చెప్పడానికి కారణం ఏంటి, ఏ సందర్భాల్లో ఎలా ప్రలోభ పెడితే తన వాంగ్మూలాన్ని సత్యవర్ధన్ మార్చుకున్నాడు అనే అంశాలపై కూడా ఇప్పుడు సాక్ష్యాలు సేకరించిన నేపథ్యంలో దీనికి ఎంతవరకు సారిపోతుంది, వంశీని సత్యవర్ధన్ కలవడం గల కారణాలు ఏంటి, అదేవిధంగా సత్యవర్ధన్తో పాటు అంతకుముందు అతను వంశీ అనుయాయులు కొంతమంది కూడా ఇతను కలిసినట్టు కూడా కొన్ని ఆధారాలు సేకరించారు. వారు ఏ సందర్భంలో ఎందుకు కలిశారు, కలిసిన నేపథ్యంలో ఎటువంటి చర్చ నడిచిందనే అంశాలపై కూడా ఇప్పుడు ఈ 3 రోజుల కస్టడీలో వాళ్ళ ముగ్గురిని కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. ఆ తర్వాత ఈ మొత్తం వ్యవహారం తర్వాత పోలీసులు దర్యాప్తులో కావచ్చు కేసు విచారణ మరి ముందుకు సాగడంతో పాటు ఇప్పటికే వల్లభనేని వంశీకి ప్రధాన అనుచరులుగా ఉన్న రంగా అదే కోర్టు వీరిద్దరు కనుసరణలో ఈ మొత్తం నడిచిందని చెప్తా ఉన్నారు. అయితే వీరిద్దరు కూడా పోలీసులు చెక్కకుండా తప్పించు తిరుగుతున్నారు. వారిద్దరి కోసం ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఈ కస్టడీలో కూడా వారిద్దరు ఆచూకీ గురించి ఏమైనా వివరాలు సంపాదించే అవకాశం ఉందని కూడా భావిస్తూ ఉన్నారు. మొత్తం మీద ఈ 3 రోజుల కస్టడీ మాత్రం పోలీసులు పురోగతి దర్యాప్తు ఎంతవరకు సాధిస్తారనే అంశాలపై కూడా అందరూ ఉత్కంఠ అయితే నెలకొంది. విజయచంద్రిక. అలాగే ప్రసాద్, ఒకే రోజు కూడా కొన్ని కీలకమైన కేసులు కంప్లైంట్స్ కూడా వంశీ మీద నమోదయ్యాయి. ప్రధానంగా ఏదైతే ల్యాండ్స్ విషయంలో గన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఆక్రమించారు అన్న విషయం, వీటితో పాటు మరికొన్ని కేసులు ఒకే రోజు షాక్ అని చెప్పొచ్చు. ఆ వివరాలు ఏంటి? అంటే వంశీపై ఇప్పుడు యాక్చువల్గా మొదటి కేసు వల్లభనేని వంశీ మీద గత ప్రభుత్వంలో గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి జరిగిన కేసులో 71వ నిందితుడిగా వల్లభనేని వంశీని చేర్చారు. అయితే ఆ కేసు నుంచి బయటపడేందుకు ప్రలోభ పెట్టేందుకు సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి బెదిరించిన వ్యవహారంలో అనూహ్యంగా SC/ST కేసు నమోదు కావడం, అతను జైలుకి వెళ్ళటం, రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్నారు. ఇప్పుడు కస్టడీలోకి వచ్చారు. అయితే ఈ కేసు అంతా ఒక వ్యక్తి అయితే, మరోవైపు వల్లభనేని వంశీ అక్రమాస్తుల కేసులకు సంబంధించి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. దీనికి సంబంధించి అక్రమాస్తుల కేసులకు సంబంధించి ప్రధానంగా ఈరోజు విచారణ సిట్టు బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. సిట్టు బృందంలో కొంతమంది అధికారులను కూడా నియమించి మొత్తం విచారణ చేసే విధంగా చెప్తా ఉన్నారు. అయితే ఇప్పుడు వల్లభనేని వంశీకి సంబంధించిన కారణమే వస్తున్నట్టు కూడా మనకు తెలుస్తోంది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ ఇప్పుడు కస్టడీలో ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు ముగించుకొని ఇప్పుడు మన కారణమే కూడా చూస్తూ ఉన్నాము. వల్లభనేని వంశీని వెనక ఉన్న ఏదైతే జీబు ఉందో ఆ బ్లూ కలర్ జీబులో తీసుకొస్తున్నారు. అందులోనే వెనక వైపు సీట్లో వల్లభనేని వంశీ ఉన్నారు. ఆ వెనక A7A8గా ఉన్న వ్యక్తులు కూడా ఇదే స్టేషన్లో ఉన్నారు. ఇప్పుడు
ఈ 3 రోజులు ఏ విధంగా విచారిస్తారనే అంశాలపై కూడా ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. ప్రధానంగా ఈరోజు ఈ కేసుకు సంబంధించి ప్రశ్నావళికి సిద్ధం చేసిన నేపథ్యంలో చూస్తూ ఉన్నాము. వల్లభనేని వంశీని ఇప్పుడే కారు తీసుకుని లోపలికి వెళ్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో తీసుకుని వెళ్ళి ఆ తర్వాత విచారణ కూడా చేస్తారు. ఇది ముఖ్యంగా చూసాము. వల్లభనేని వంశీని కస్టడీలో తీసుకున్నారు. ఇప్పటి నుంచి సాయంత్రం 3:30 వరకు కూడా ఇక్కడ విచారణ కొనసాగుతుంది. తర్వాత మళ్ళీ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి 5 గంటల తర్వాత కోర్టులో జిల్లా జైల్లో అప్పచెప్తారు. థ్యాంక్ యూ ప్రసాద్.